హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది గుడ్లతో చేసుకుంటామన్నమాట. ఇది చేసుకోవటం చాలా సులువు. ఇడ్లీ, దోశ బోరు కొట్టేటప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి ఈ విధంగా గుడ్లతో చేసుకొని పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మెయిన్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ఇక్కడ 3 ఎగ్స్ని నేను బ్రేక్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను అనమాట ఈ రెసిపీ కోసం. నెక్స్ట్ చిటికెడు సాల్టు, హాఫ్ స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, ధనియా పౌడర్ హాఫ్ స్పూన్, గరం మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ వేసేసుకొని చక్కగా ఇలా గిలకొట్టుకోవాలన్నమాట. అంటే వైట్ ఎల్లో రెండు కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా మనం స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని 3 తీసుకున్నాను నేను. మీరు క్వాంటిటీ ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఎగ్స్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. నేను 3 ఎగ్స్ని కూడా బాయిల్ చేసేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ 3 ఎగ్స్ని బ్రేక్ చేసేసుకొని బీట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అంటే టోటల్గా నాకు 6 ఎగ్స్ అయితే ఈ రెసిపీకి అయ్యాయి అనమాట. సో ఇలా అయిన తర్వాత ఈ ఎగ్స్ అన్నింటినీ కూడా నేను కట్ చేసేసి పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఆనియన్స్ ఒక 2 కట్ చేసేసుకొని పెట్టేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర ఇలా కట్ చేసేసి రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం తడక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. తడక ప్యాన్ పెట్టుకున్న తర్వాత పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ఎగ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా, అందులో ఒకదాన్ని మాత్రమే వేయాలి. ఇలా బోర్లించి వేసుకోండి. నెక్స్ట్ దానిపైన మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా, ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి దానిపైన ఆనియన్స్, ఇంకొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇంక లైట్గా కొంచెం మసాలా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. సో వేసుకోకపోయినా చాలా బాగుంటుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూతను పెట్టేసి ఒక 1 మినిట్ పాటు అలా ఉంచేసుకోండి. సో ఇది ఎక్కువ టైం అయితే పట్టదండి, చాలా తొందరగా అయిపోతుంది అనమాట. సో ఇలా అయిన వాటిని నిదానంగా రెండో వైపుకి టర్న్ చేయాలి. ఈ విధంగా టర్న్ చేయాలి. ఇలా చేసిన తర్వాత 2 వైపులు కూడా చక్కగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే. అన్ని ఎగ్స్ కూడా ఇదే విధంగా చేసేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నా ఇదే విధంగా చేస్తారు. హెల్దీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఒక హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.